ఏ దేశంలో అయితే యేసేపు చెరలో వేయబడ్డాడో, బానిస బ్రతుకు బ్రతికాడో, చేయని నేరానికి ఏ స్త్రీ అయితే తప్పుడు నేరారోపణ చేసి అతనిని జైల్లో వేసిందో, అదే దేశంలో బానిసగా బ్రతుకుతున్నటువంటి యేసేపుని జ్ఞాపకం చేసుకుని బానిస బ్రతుకు తీసివేసి ఫరో అంతటి వ్యక్తిగా ఆ ఐగుప్తు దేశాన్ని పరిపాలించడానికి దేవుడు యేసేపును హెచ్చించాడు. ఆయనను యేసేపును ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బానిస బ్రతుకుతున్నటువంటి యేసేపును దేవుడు హెచ్చించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. కారణం ఏంటో తెలుసండి? అతడు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నడిపించబడ్డాడు. నేను బానిస బ్రతుకుతున్నానని చెప్పి చింతపడలేదు. నేను చెరసాల్లో వేయబడ్డానని చెప్పి చింతపడలేదు. ఏ తప్పులు ఏ నిందలు అతని మీద భరించినా ఓపికతో ఎదురు చూశాడు. దేవుని వైపు చూశాడు. ఒకానొక సమయాన దేవుడు యేసేపును ఐగుప్తు దేశం అంతటి మీద పరిపాలించేటటువంటి వ్యక్తిగా దేవుడు యేసేపుని నియమించుకున్నాడు. ఒకానొక సమయంలో మనం నిందలో భరిస్తూ ఉంటాం. నిందలు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. చేయని నేరానికి, చేయని తప్పుకు ఏమండి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అయినప్పటికీ మనం దేవుని వైపు చూస్తే తప్పకుండా ఒకనొక దినాన దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. నా బ్రతికి ఇంతే, నా బ్రతికి మారదా, నా బ్రతికి మారదని చెప్పి అనుకుంటున్నటువంటి వాళ్ళారా, యేసు వైపు చూడండి. దేవుడు ఒకనొక దినాన నిన్ను హెచ్చించే దినం ఒక దినం రాబోతుంది. తప్పక ఓపిక కలిగి, సహనం కలిగి, నిరీక్షణ కలిగి ఆయన విశ్వాసం ఉంచండి. ఆయన హెచ్చించగలిగినటువంటి సమర్థుడు.